విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జై భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం 24 గంటల్లోగా ఈ ఇల్లు నాకు రాసివ్వాలి. పోలీసులు నిన్ను శిక్షించడం మాట అటుంచు, నేనే నీకు వేస్తాను పెద్ద శిక్ష. పదరా. నాయుడు గారు, నమస్కారం మూర్తి గారు. మీరా? రండి, లోపలికి రండి. రండి, కూర్చోండి నాయుడు గారు. మూర్తి గారు, ఇదేంటి తలకట్టు? బలరామును పట్టుకోబోతే నన్ను కొట్టి తను పారిపోయాడు. అది సరే గాని ఇంత అర్ధరాత్రి వేళ వచ్చారేమిటి? ఒకసారి ఇందుని పిలుస్తారా? దేనికి సార్? ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి, కాస్త పిలవండి. ఒక్క నిమిషం. ఆ. అమ్మా ఇందు, అర్జెంటుగా మా ఊరు వెళ్ళాలి. బయలుదేరమ్మా. దేనికి అంకుల్? ఇవాళ మా ఊరు వెళ్ళానమ్మా. ఇక్కడ పరిస్థితి గురించి మీ అమ్మగారితో చెప్తే ఆవిడ వేరేలా అర్థం చేసుకుని అప్సెట్ అయింది. డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పించాను, కానీ నిన్ను చూడాలంటూ ఒకటే గొడవ చేయటం మొదలుపెట్టింది. ఇక్కడికి వస్తానని బయలుదేరింది. అతి కష్టం మీద ఆవిడ ఆపి నిన్ను తీసుకొస్తానని నేనే బయలుదేరొచ్చాను. త్వరగా బయలుదేరమ్మా. ఇందు, ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? అప్రూవర్గా మారడానికి తన భర్తను ఒప్పిస్తానని వీరాచారి భార్య చెప్పింది. తెల్లారేక ఆవిడ్ని కలిసి వెడితే బాగుంటుందేమోనని. ఇందు, తెల్లవారిన తర్వాత మనం బయలుదేరితే డెఫినెట్గా పోలీసులు మనం ఫాలో అవుతారమ్మా. వీరాచారి భార్య గురించి ఎవరికన్నా అప్పచెప్పి నువ్వు ఇప్పుడే బయలుదేరమ్మా. ఇందు, వీరాచారి భార్య గురించి మేం చూసుకుంటాం. ముందు నువ్వు బయలుదేరు. అమ్మా ఇందు, ఇంకేం ఆలోచించకుండా నువ్వు వెళ్ళరామ్మా. సరే మావయ్య, వెళ్ళొస్తాను. మూర్తి గారు, ఉంటాను. మంచిది.
కమాన్. మీరు ఇక్కడ ఉన్నట్టు మేము ఎలా తెలుసుకున్నామని ఆశ్చర్యపోతున్నావా? ఏ నేరస్తుడు మా కళ్ళు గప్పి తప్పించుకోలేడు. నాయుడు ఇందు ఇక్కడికి వస్తుంటే ఫాలో చేశాం. ఈ ఊరి పొలిమేరల్లో ఇందును అరెస్ట్ చేసి జైలుకు పంపించాం. రండి, మీరు కూడా మీ కూతురికి తోడుగా ఉందరు గాని. ఆలోచించి లాభం లేదు మేడం. నాయుడు గారు ఏమీ చేయలేరు. ఆయన్ని ఎక్కడుంచాలో అక్కడుంచాం. రండి. అమ్మా శాంతి, అమ్మా. ఏడ్చి ఏమీ లాభం లేదమ్మా. రండి. ఎస్ఐ గారు, యమున గారితో ఒక విషయం మాట్లాడాలి. ఒకే ఒక్క నిమిషం ప్లీజ్. త్వరగా కానివ్వండి. యమున గారు, ఇప్పుడు నేను అరెస్ట్ అయ్యి జైలుకు వెళుతున్నాను. మళ్ళీ తిరిగి వస్తానో లేదో నాకు తెలియదు. అయ్యయ్యో, అవే మాట్లాడండి. యమున గారు, మీరు గుండె నిబ్బరం చేసుకుని వినాలి. 25 ఏళ్లుగా దాచిన ఒక నిజాన్ని మీకు చెప్పబోతున్నాను. ఇందు గురించి మీరు ఎన్నోసార్లు అడిగారు, కానీ నేను సరైన సమాధానం చెప్పలేదు. మీరు ఇందుని కన్న కూతురుగా చూసుకునేవారు. దానికి నేను ఎంతో అసూయపడేదాన్ని. అమ్మా అంటూ ఇందు మిమ్మల్ని పిలుస్తుంటే మీరు పులకించిపోయేవారు. అది చూసి నేను తట్టుకోలేకపోయేదాన్ని. స్వార్థం, నా అనే స్వార్థం నన్ను కట్టిపడేసింది. ఇంతకీ మీరు అనేది? తొందరపడకండి. ఇక నుంచి ఇందుని మీరే చూసుకోవాలి. ఎందుకంటే మీరే ఎందు కన్న తల్లి కాబట్టి. అవును, ఎందు కన్న తల్లి మీరే. ఎందు మీ పేగు తెచ్చుకుని పుట్టిన బిడ్డే. ఇందు నా కన్న బిడ్డ? అవును. నిజంగా నాకన్నా కూతురేనా? అవునండి. ఏది ఇంకొకసారి చెప్పండి. ఒక్కసారి ఏమిటి, మమ్మూర్లా చెప్తాను. ఇందు మీ కూతురే, మీ కూతురే, మీ కూతురే. ఇప్పుడా శాంతమ్మ చెప్పడం? ఇన్నాళ్ళు నన్ను ఏడిపించి ఇప్పుడా నువ్వు చెప్పేది? ఇందు నా కన్న బిడ్డని నీకు తెలిసి కూడా నాకు చెప్పకుండా ఎందుకు దాచావు? నీకు మనసు ఎలా ఒప్పిందమ్మా? అసలు నువ్వు ఆడదానివేనా? బిడ్డల కన్నా తల్లివేనా? ఇందు నీ కూతురా అని ఒక్కసారా 2 సార్లా 100 సార్లు అడిగాను కదమ్మా. పెంచిన మమకారం నీకుండొచ్చు, కానీ నా మాతృత్వాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోక్కర్లేదు. కన్న బిడ్డ కనిపించకుండా పోతే ఆ కన్న తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోతుందో నీకు తెలీదా? ఇందు నా కూతురని నువ్వు చెప్పినంత మాత్రాన నేను ఎగరేసుకుపోతాననుకున్నావా? నిన్ను చూడనివ్వకుండా, నీతో మాట్లాడనివ్వకుండా చేస్తాననుకున్నావా? చా, అంతటి నీచురాల్ని కాదమ్మా నేను. 25 సంవత్సరాలు నా కన్న బిడ్డను నువ్వు పెంచినందుకు
నీ కాళ్ళకు మొక్కేదాన్ని. ఆనంద బాష్పాలతో నీ కాళ్ళకు అభిషేకం చేసేదాన్నమ్మా. ఏదో విధంగా నీ రుణం తీర్చుకునేదాన్ని. నా బిడ్డని పెంచి నువ్వు మంచి చేసావు. కానీ నువ్వు నా బిడ్డ సంగతి నాకు చెప్పకుండా నాకు తీరని ద్రోహం చేశావు. నా కన్న బిడ్డ నా కళ్ళ ముందు ఉండి కూడా నేను తెలుసుకోలేకపోయానే. నాకు అప్పుడప్పుడు అనుమానం కలిగేది, కానీ నువ్వు వెంటనే తీసి పారేసేదానివి లేదా మాట మార్చేసేదానివి. ఎందుకే నువ్వు ఎందుకు ఇలా చేసావు? అసలేం బాగుతున్నావు నువ్వు? చెప్పవే, చెప్పు. ఇన్స్పెక్టర్ గారు, ఇలాంటి ఆడదాన్ని వదలకూడదు, క్షమించకూడదు. ఉరి శిక్ష వేసినా పాపం లేదు, తీసుకెళ్ళండి. శాంతి రామ్మా. అమ్మ శాంతి, అమ్మా ఎందు అమ్మా ఎందు అమ్మా ఏడవకమ్మా. మనం అరెస్ట్ అయినందుకు అధైర్యపడకు. వీరాచారి అప్రూవర్గా మారతాడు, నువ్వు నిర్దోషిగా విడుదలవుతావు. నా బాధ అది కాదమ్మా. అమ్మా ఎందు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి మా దశ మారిందమ్మా. అదృష్టాన్ని వెంట పెట్టుకుని వచ్చావు. నువ్వు మా గుమ్మల్లో అడుగు పెట్టిన మరుక్షణం నుంచి మా జీవితాలే మారాయి. మాకెంతో మంచి జరిగింది, కానీ మేమే నీకు ఏమీ చేయలేకపోయాం. నీ అచ్చట ముచ్చట తీర్చలేకపోయాం. చివరికి నువ్వు అరెస్ట్ అయ్యేలా చేశావు. అమ్మా ఎందు, తెలిసి నేను ఏ తప్పు చేయలేదమ్మా. నీకు నీ కన్న తల్లికి ద్రోహం చేయాలనుకోలేదు. అమ్మా ఏమిటి నువ్వు అనేది? ఇందు, నీకు సంగతి చెప్పాలి. నీ కన్న తల్లిని నేను కానమ్మా. నవమాసాలు మోసి నిన్ను కన్నది యమున. అవునమ్మా, యమునే నిన్ను కన్న తల్లి. అమ్మా అవునమ్మా, నేను చెప్పేది నిజం. నీకే అన్యాయం జరగకూడదమ్మా. జరిగితే నీ కన్న తల్లి యమున బాధపడుతుంది. ఎలాంటి శిక్ష అయినా నీకు బదులు నేను అనుభవిస్తాను. నీకేం కాకూడదమ్మా, నీకేం కాకూడదు, నీకేం కాకూడదు, నీకేం కాకూడదు, నీకేం కాకూడదు. అరెస్ట్ కాకూడదు. నా ఇందుకేం కాకూడదు. నా కూతురికేం కాకూడదు. నా కూతురికేం కాకూడదు. శాంతి, శాంతి, శాంతి గారు, ఏమైంది? ఏమిటా కేకలు? నా ఇందుని పోలీసులు అరెస్ట్ చేశారు. నా కూతుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతి కలగన్నావా? కళ? అలా అని కలగన్నారా? అవును, మా ఇందుని పోలీసులు అరెస్ట్ చేసినట్టు కలొచ్చింది. శాంతి గారు, కలలన్నీ నిజం కావు. మీ భ్రమే మీకు అలా అనిపించింది. చూడండి, ఇందుకేవీ కాదు. మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని టెన్షన్ అవ్వకూడదని డాక్టర్ చెప్పింది కదా, ప్రశాంతంగా ఉండండి. శాంతి బెంగపడకమ్మా, ధైర్యంగా ఉండు. మేమంతా ఉండగా నీకెందుకు భయం? దేవుణ్ణి తలుచుకుంటూ
కళ్ళు మూసుకొని పడుకో. నాకు నిద్ర రావడం లేదమ్మా. ఏమీ ఆలోచించకుండా కళ్ళు మూసుకొని పడుకుంటే నిద్ర దానంతట అదే వస్తుందమ్మా. పడుకో. పడుకోండి, పడుకో. పడుకోండి. గౌరవనీయులైన డిఎస్పీ గారికి అడబాల శాంతి నమస్కరించి వ్రాయనది. మద్యం చావులకి కారణం నేను, కారకురాల్ని నేను. తప్పంతా నాది. నేరం చేసిన నన్నే శిక్షించాలి. శిక్షార్హురాల్ని నేను. నా కూతురికి ఈ కేసుకి ఏ సంబంధం లేదు. తన అమాయకురాలు. దయచేసి నా గురించి నా కూతుర్ని శిక్షించకండి. నా అంతటి నేనుగా వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవుతున్నాను. ఇట్లో అడబాల శాంతాదేవి. చెప్పండి, ఇందు మీ కన్న కూతురా? చెప్పండి, ఈ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి, ఇందు మీ కన్న కూతురా? చెప్పండి. నాయుడు గారికి, యమున గారికి శాంతి నమస్కరించి వ్రాయనది. పోలీసులకు నేను దొరకకుండా మీరిద్దరూ నన్ను కాపాడినందుకు మీకెంతో రుణపడున్నాను. మీ దంపతుల మేలు ఎప్పటికీ మర్చిపోలేను. యమున గారు, నేను పోలీసులకి లొంగిపోవడానికి వెళుతున్నాను. ఎందుకంటే జరుగుతున్న అనార్థాలన్నింటికీ కారణం నేనే. నాకు ఎలాంటి శిక్ష పడినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, నేను బయటకొచ్చిన మరుక్షణం మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. కానీ దాన్ని మీరెవరికీ చెప్పకూడదు. ఇట్లో అడబాల శాంతాదేవి.